పాతతరం నటీనటుల మధ్య స్నేహం, అనుబంధం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి. ముఖ్యంగా సావిత్రి, జమునల మధ్య ఉన్న అక్కచెల్లెళ్ల బంధం ఎంతో ప్రత్యేకం. ఈ క్రమంలోనే జెమినీ గణేశన్ గురించి జమున చేసిన కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ కాలంలో హీరోలు హీరోయిన్లు చాలా మంచి అనుబంధం కలిగి ఉండేవారు. హీరోయిన్లు కూడా వాళ్ల హద్దుల్లో ఉంటూ హీరోలతో జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఇక తెలుగు, తమిళంతో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ప్రస్తుతం చెన్నైగా పిలవబడుతున్న మద్రాస్ నగరంలో ఉండేది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, ఇతర స్టార్ నటులంతా అక్కడే ఉండేవారు. తెలుగు తమిళ హీరోలు, హీరోయిన్ల మధ్య కూడా మంచి అనుబంధం ఉండేది. సావిత్రి, జెమినీ గణేశన్ల మధ్య ఇలానే స్నేహం పెరిగి ప్రేమగా మారింది. అది పెళ్లి వరకు వెళ్ళింది. ఆ తరువాత ఏం జరిగిందన్న విషయానికి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, శోభన్ బాబు, కృష్ణ ఇలా అందరూ తారలు చెన్నైలోనే నివసించారు. మరీ ముఖ్యంగా సావిత్రి, జమున అయితే సొంత అక్క చెల్లెళ్ల కంటే ఎక్కువగా అనుబంధం కలిగి ఉండేవారు. ఎప్పుడు కలిసిమెలిసి కష్టసుఖాలలో తోడుగా ఉండేవారు. ఏ సమస్య వచ్చినా ఇద్దరూ ఒకరికి ఒకరు అండగా నిలిచేవారు. సంతోషాలను కూడా కలిసి పంచుకునేవారు. సావిత్రిని అక్క అని పిలుస్తూ ఆమె చుట్టూ తిరిగే వారట జమున. అంతేకాదు సావిత్రి, జెమినీ గణేశన్ల ప్రేమ విషయానికి కూడా ముందుగా కనిపెట్టింది జమునే. ఈ విషయాలను జమున చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అయితే సావిత్రితో తన అనుబంధాన్ని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు జమున. అంతేకాదు జెమినీ గణేశన్ గురించి కూడా ఆమె కొన్ని కీలక కామెంట్స్ చేశారు. జమున మాట్లాడుతూ, సావిత్రి, జెమినీ గణేశన్ ఎప్పటి నుంచో ప్రేమించుకున్నారు. కానీ ఆ విషయానికి అందరికీ చాలా లేట్గా తెలిసింది. కానీ వారు షూటింగ్స్లో క్లోజ్గా మూవ్ అవుతుంటే అది అందరికీ అనుమానంగానే ఉండేది. నాకు అయితే ముందు నుంచే తెలుసు, వీరి మధ్య ఏదో ఉంది అని. కానీ ఆమె పెళ్లి చేసుకున్న విషయానికి మాత్రం ఎవరికీ తెలియదు. వారిద్దరు పెళ్లి విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచారు. ఆ తరువాత కాలంలో అది అందరికీ తెలిసింది. పెళ్లి గురించి సలహా ఇచ్చే టైం కూడా ఆమె ఎవరికీ ఇవ్వలేదు అని జమున అన్నారు. జమున మాట్లాడుతూ, అందరూ హీరోల మదిరిగా జెమినీ గణేశన్ కూడా మాతో బాగానే ఉండేవారు. నాతో కూడా సరదాగా ఉంటూ ఆట పట్టించేవాడు. ఒకసారి నా భుజం మీద చేయివేసి ఏదో అనబోయాడు. వెంటనే నేను చేతిమీద ఒక్క దెబ్బ కొట్టి, నేనేమైనా సావిత్రిని అనుకుంటున్నావా అని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాను. అప్పటికి సావిత్రి జెమినీ గణేశన్ గురించి అందరికీ అనుమానం ఉంది. కానీ వారు బయటకు మాత్రం చెప్పలేదు. షూటింగ్లో మాత్రం చాలా క్లోజ్గా ఉండేవారు. అందుకే నేను ఆ సందర్భంలో ఆ మాట అన్నాను అని జమున ఇంటర్వ్యూలో వెల్లడించారు. హీరోయిన్లు హీరోలకు కాస్త భయపడుతూ ఉండేవారు. పెద్ద పెద్ద హీరోల ముందు మాట్లాడటానికే సంకోచించేవారు. కానీ జమున అలా కాదు. ఆమె ఎవరినీ లెక్కచేసేవారు కాదు. ఎంత పెద్ద హీరో అయినా తన పని తాను చేసుకుని వెళ్ళిపోయేది. అందరిలో కలిసేవారు కాదు. దాంతో ఇండస్ట్రీలో జమునకు పొగరు ఎక్కువ, గర్వం ఎక్కువ అన్న పేరు పడిపోయింది. మరికొంతమంది మాత్రం ఆమెకు ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరి ముందు దండాలు పెట్టడం ఇష్టం ఉండదు అని అనేవారు. ఇక జమున అలా ఉండటం వల్లే ఆమెతో పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి ఎవరైనా భయపడేవారు. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్లు వేధింపుల వార్తలు వింటుంటాం. కానీ జమునలా స్ట్రిక్ట్గా ఉండగలిగితే ఎవరైనా ఇలాంటి సాహసాలు చేయడం కష్టమే. జమున ఎవరినీ లెక్క చేయకపోవడం, షూటింగ్స్కు కూడా లేట్గా వస్తుండటం, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలను వెయిట్ చేయించడంతో జమునపై వారిలో వ్యతిరేక భావం వచ్చింది. ఇక ఇద్దరు హీరోలు మాట్లాడుకుని ఆమెను తమ సినిమాల్లో తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. చాలా కాలం జమునను తమ సినిమాల్లో తీసుకోకుండా అనధికారికంగా ఆమెను బ్యాన్ చేశారు. ఆ తరువాత కాలంలో గుండమ్మ కథ సినిమా కోసం నిర్మాతలు, దర్శకులు వారి మధ్య చర్చలు జరిపి మళ్లీ జమునను తీసుకునేలా చేశారు. ఏం జరిగినా కూడా జమున మాత్రం తన ఆత్మాభిమానం దెబ్బతినేలా ఏ పని చేసేవారు కాదు. అవసరమైతే సినిమాలు వదిలేసుకునేవారు కానీ తనకు నచ్చని పని మాత్రం చేసేవారు కాదు. పాతతరం తారల మధ్య అనుబంధాలు, వారి వ్యక్తిగత జీవిత రహస్యాలు ఎప్పుడూ ఆసక్తిని రేపుతాయి. జమున బయటపెట్టిన ఈ విషయాలు సినీ ప్రియులకు ఎన్నో తెలియని కోణాలను ఆవిష్కరించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.